హాయ్ ఎవ్రీవన్. ఇవాళ ప్రత్యంగిర అమ్మవారి గురించి లోతుగా తెలుసుకోవాలంటే ఆమెను కేవలం ఉగ్రదేవతగా కాకుండా శాక్త సంప్రదాయంలోని రక్షణ, దుష్టశక్తి నివారణ, భయాన్ని జయించడం, అంతర్గత శక్తి వంటి భావాలతో చూడాలి. అసలు ప్రత్యంగిర అమ్మవారు అంటే ఎవరు? శ్రీ ప్రత్యంగిరాదేవి శాక్త తాంత్రిక సాంప్రదాయంలో అత్యంత శక్తివంతమైన దేవతా స్వరూపాలలో ఒకరిగా భావించబడుతుంది. ఆమె రూపం సాధారణంగా సింహముఖం, స్త్రీ శరీరం ఉగ్ర తేజస్తో చిత్రించబడుతుంది. ఆమెకు సంబంధించిన ప్రధాన భావం అధర్మం, దుష్టశక్తులు, భయం, ప్రతికూల ప్రభావాలపై దైవిక రక్షణ. ప్రత్యంగిర అనే పేరు సాంప్రదాయ వ్యాఖ్యానాల్లో ప్రతికూల శక్తిని తిరిగి దాని మూలానికి తిప్పే శక్తి అనే భావన కూడా చెప్తుంది. సింహముఖి అంటే అర్థం ఏమిటి? ఆమె ముఖం సింహంలో ఉండటానికి లోతైన ప్రతీకాత్మక అర్థం ఉంది. సింహం ధైర్యం, శక్తి, నిర్భయం, రాజసత్వం. అంటే మనలోని భయం, బలహీనత, ప్రతికూల ఆలోచనలు, అన్యాయం ముందు వెనకడుగు వేయడం, వాటిని అధిగమించే అంతర్గత శక్తికి ప్రత్యంగిర రూపం ప్రతీకగా భావించవచ్చు. ప్రత్యంగిర అమ్మవారు ఉగ్రరూపం ఎందుకు? ఉగ్రం అంటే చెడు అని అర్థం. తల్లి తన బిడ్డను కాపాడడానికి అవసరమైనప్పుడు కఠినంగా మారినట్లే ప్రత్యంగిరాదేవి యొక్క ఉగ్రత్వం అధర్మాన్ని, హానికరమైన శక్తులను అణిచివేసే దైవిక శక్తిగా అర్థం చేసుకుంటారు. అందుకే ఆమెను కొందరు అభయానికి ప్రసాదించే ఉగ్రమాతగా భావిస్తారు. ప్రత్యంగిరాదేవి నరసింహస్వామితో సంబంధం ఏంటి? ప్రత్యంగిరాదేవి నరసింహస్వామితో సంబంధం ఉన్న కథనాలు శాక్త మరియు తాంత్రిక సాంప్రదాయాలలో కనిపిస్తాయి. హిరణ్యకశ్యపుని సంహరించిన తర్వాత నరసింహస్వామి ఉగ్ర రూపం తగ్గకపోయినప్పుడు ఆ ఉగ్ర శక్తి నుంచి శాంతింపచేయడానికి, నియంత్రించడానికి సంబంధించిన వివిధ సంప్రదాయ కథనాలు ఉన్నాయి. కొన్ని తాంత్రిక సాంప్రదాయాల్లో ప్రత్యంగిరాను నరసింహుని ఉగ్రశక్తితో అనుబంధమైన శక్తిగా వివరిస్తారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ప్రత్యంగిరా దేవి గురించి అన్ని పురాణాలు, ఆగమాలు, తాంత్రిక సాంప్రదాయ ఒకే కథనాన్ని చెప్పవు. ప్రాంతం, సాంప్రదాయం, ఆగమ పద్ధతి ఆధారంగా కథనాలలో తేడాలుంటాయి. ఆమెను అధర్వణ భద్రకాళి అని ఎందుకు అంటారు? ప్రత్యంగిరాదేవి అధర్ణ భద్రకాళి అనే పేరు కూడా ప్రసిద్ధి. అది ముఖ్యంగా ఆమెను భద్రకాళి యొక్క ఉగ్ర రక్షణాత్మక స్వరూపంగా చూసే సాంప్రదాయాన్ని సూచిస్తుంది. ఆమె ఆరాధనలో అధర్వణ సాంప్రదాయం, శాక్తతంత్రం, భైరవ, భైరవి ఉపాసన వంటి అంశాలు కొన్ని మార్గాల్లో కనిపిస్తాయి. ప్రత్యంగిర ఉపాసన ముఖ్యమైన భావం. ప్రత్యంగిర ఆరాధన కేవలం శత్రువుల నాశనం చేయాలి అనే కోణంలో చూడటం చాలా పరిమితమైన అర్థం. ఈ అమ్మవారు నా ఇష్ట దైవం, నా ఆరాధ దైవం అండి.